ఇప్పుడు రేవంత్ కోసం ఎంత కష్టపడింది తెలుగుదేశం, డబ్బులు ఇచ్చింది అవును. అతనికి, వెనకాల ఉంది చేసింది, జెండాలు కూడా పట్టుకు తిరిగింది. అవును. కృష్ణయ్యకి చేశారు అట్లాగా నిజంగా. కానీ పాపం కృష్ణ ఇప్పటికీ విధేయుడే తెలుగుదేశం. వాళ్ళని విధేయంగా వాడుకోవడానికి 4 రూపాయలు ఖర్చు పెడతారు, కానీ అధికారంలోకి రావడానికి రెడ్డిని తీసుకొచ్చారు తమ మనిషి మాట వినాలి. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు నడిచేటప్పుడు ఈ కులగణాలతో పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఒకటి సార్, ఒక 3 అంశాలు దీనికి సంబంధించి ఎంతవరకు టీడీపీకి లేదంటే కూటమికి ప్రయోజనం కలిగిస్తాయి అనేది. ఫస్ట్ ఒకటి, మహిళా రిజర్వేషన్లు ఉండబోతున్నాయి త్వరలో అనేది. రెండోది, నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక మూడోది వచ్చి తాజాగా చంద్రబాబు నాయుడు గారు 34% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే ఈ 3 బేస్ చేసుకున్నప్పుడు కులాల లెక్కలు అనేది అవసరమా? దీన్ని బేస్ చేసుకుని గెలుపు ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయా, గెలుపోవటంలోనే ఉంటాయా? మొదటి 2 మాత్రం అద్భుతమైన అవకాశం. చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనడానికి 80% ఛాయిస్ ఇచ్చేటటువంటిది అంశం. మొదటి 2 అంశాలు మళ్ళీ ఎప్పుడు రాని అవకాశం ఏమో అది. అంతే. ఇప్పుడు 2004లో రాజశేఖర అధికారంలోకి వచ్చారు, కూటమిగా అధికారంలోకి వచ్చారు. రోజున తెలంగాణ రాష్ట్ర సమితి ప్లస్ కమ్యూనిస్టులు ప్లస్ కాంగ్రెస్ కలిసి 2009లో ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు, కూటమిని పక్కన పెట్టి. ఈ కూటమి తెలుగుదేశం కట్టింది ఆ రోజున, అయినా కూడా ఓడగట్టగలిగారు. ఎందుకని అంటే నియోజకవర్గాల పునర్విభజన.